వేణుగోపాల్ గారు చెప్పి గ్యారంటీగా చెప్తా ఉన్నాను. వేణుగోపాల్ గారు, దళితుల గురించి, దళితుల సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు జీర్ణించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 23 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారు. 27 సార్, 27. ఐల్ కమ్ టు యూ. 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్నారు. అసలుకు అంటే గెలిచినటువంటి 100 రోజుల లోపల సప్లాన్ ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఫలితాలు అందవలసినటువంటి ప్రతి ఒక్కరికి ఫలితాలు ఇస్తామన్నారు. ఆ ప్రస్తావన లేదు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అంటని చెప్పి ఎంతో ఆదర్శంగా ఎంతో మందికి ఉపయోగపడేటటువంటి విద్యా విధానాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడితే దాన్ని జగనన్న విద్యా విధానంగా మార్చారు. అంటే మీరు ఓన్లీ విగ్రహాలకే పరిమితమవుతున్నటువంటి గౌరవం ఇన్ జనరల్ ఇన్యాక్షన్ ఎందుకు ఉండడం లేదు? శ్రీశైలం గారు మీరు మంచి క్వశ్చన్ చేశారు ఈ డిబేట్ లో. ఎందుకంటే చాలా మందికి కూడా కొన్ని అనుమానాలు, ప్రతిపక్షాలు లేవని అంశాలు కాబట్టి ఈరోజు ఒక గ్రామానికి పోయి చూడండి. ఒక ఎస్సీ సామాజిక వర్గము, ఒక ఎస్టీ సామాజిక వర్గము, ఒక బీసీ సామాజికము, లేదా అగ్రవర్ణాల్లో బలహీనంగా ఉండే సామాజిక వర్గము, వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి రూపాయో 100 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ఈరోజు వాళ్ళ విద్యలో కానీ వైద్యంలో కానీ మంచి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మెడిసిన్ చేసి, ఇంజనీరింగ్ చేసి ఈరోజు రకరకాల వృత్తుల్లో ఉండి ఒక్కొక్క ఇంట్లో ఒక గ్రామాల్లో పోతే ప్రతి కొడుకు ఒక కూతురు ఏదే ఎంఎస్సి ఫార్మసీ చేసిందనో లేదా మా కొడుకు ఇంజనీరింగ్ చేశాడని చెప్పుకొని ప్రతి ఇంటి ముందు ఒక కారు ఉంది. ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వేణుగోపాల్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓన్లీ వేణుగోపాల్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కంటిన్యూ. వీళ్ళు సబ్జెక్ట్ చెప్పలేరు, విమర్శ తప్ప సబ్జెక్ట్ చెప్పరు. మీరు సబ్జెక్ట్ కానీ చెప్తే వాళ్ళు బాగోతున్నారు, బయటపడిపోతున్నారు, అడ్డుకోవడం ప్రయత్నిస్తారు. శ్రీశైలం గారు ఈరోజు ప్రతి గ్రామానికి పోయి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వ్యవస్థ దేనికన్నా అంటే ఈరోజు జిఎస్డిపి వృద్ధి రేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ ప్లేస్ వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 22వ ప్లేస్ లో ఉనింది. అదే విధంగా తలసరి ఆదాయం 1,50,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,20,000 కోట్లు అయింది. పారిశ్రామిక వృద్ధి రేటు 22వ స్థానంలో ఉంటే ఇవన్నీ కాదు రిపోర్టు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో 3వ స్థానానికి వచ్చింది. ఇటు రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు సంక్షేమానికి అభివృద్ధితో ప్రతి పేదవాడు ప్రతి గ్రామంలో పోయి చూడండి. చెప్పులు కుట్టుకునే వాళ్ళైనా, లేదా బట్టలు ఉతుకునే వాళ్ళన్నా, లేదా మంగళ పని చేసుకున్నా, మా కొడుకు ఇంజనీర్, మా కొడుకు డాక్టర్, మా కూతురు బి ఫార్మసీ, ఇట్లా ప్రతి ఒక్కరు చదువుకొని బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మన రాష్ట్రంలోనే కాకుండా. అంటే ఈరోజు దాదాపు 2,07,000 ఉద్యోగాలు. అంటే మన రాష్ట్రంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే దాంట్లో 2,07,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అది వాలంటీర్ ఉద్యోగాలు కాదు. 1,36,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు. అదే మెడికల్ ఫార్మసీకి సంబంధించినవి విలేజ్ క్లినిక్లు పెట్టిన దాని ద్వారా ఈరోజు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి. అదే వేణుగోపాల్ గారు, నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్తున్న జవాబుకు ఎక్కడనైనా సింక్ అవుతుంది. వీళ్ళేం చెప్తున్నారంటే మేమిచ్చే ఏదైతే గతంలో ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఎస్సీలకు సంబంధించినవి దానికి సంబంధించినవి మాత్రం నేను గత ప్రభుత్వం గొప్పల గురించి మాట్లాడడానికి ఇక్కడ కూర్చోలేదండి. గత ప్రభుత్వం గొప్పలు మాట్లాడడానికి ఇక్కడ కూర్చోలేదు. మీరు చేసినటువంటి కాంక్రీట్ వర్క్, దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి మీరు చెప్పుకునేటటువంటి అంశాలు వైఎస్ఆర్సీపీ దగ్గర ఒక్కటి కూడా లేదనేది వాస్తవం. ఖచ్చితంగా సార్. ఈరోజు ఎస్సీకి సంబంధించిన పిల్లకాయలు, ఎస్టీకి సంబంధించిన విద్యార్థులు, బీసీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే ఈరోజు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఎల్కేజీ టు పీజీ అంటే ఎవరు తీసుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? గతంలో అంతకుముందు 9 సంవత్సరాలు ఉన్నారు. ఏ రోజైనా ఎల్కేజీ టు పీజీ ఫ్రీగా ఇచ్చారా? ఈ రోజు అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి అయితే, గోరుముద్ద అయితేమి, ఇట్లా రకరకాల వాళ్ళకి విద్య కల్పించి ఈరోజు ప్రపంచ దేశాలకే వెళ్లే విధంగా ఈరోజు కెనడా పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, అమెరికా పోతున్నారు. అంటే సామాన్యుడు చాకరీ చేసుకునే వ్యక్తి లేదా చెప్పులు కుట్టుకునే వ్యక్తి వాళ్ళ పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకేసి ఈ రోజు ప్రపంచ దేశాల్లోకి విద్యార్థులను పంపిస్తున్నారంటే ఈ రోజు ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చూడాలి. కాదండి, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పేరు మార్పు పైన ఎందుకు స్పందించడం లేదు మీరు?
సార్ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఈరోజు పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి, పేదవాడికి మంచి విద్యను ఇవ్వాలి, పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి అన్నప్పుడు మరి అంబేద్కర్ ఒక గొప్ప నాయకుడు, భారత రాజ్యాంగానికే ఒక మూలమైనటువంటి వ్యక్తి, ఆయన పేరు మార్చి జగనన్న పేరు పెట్టడాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారండి? సార్ ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడ మనం 37 స్కీములకు జగనన్న పేరు పెట్టుకుంటే మొత్తం రాష్ట్రానికే పేరు మార్చండి. మరి శ్రీశైలం గారు ఇప్పుడు నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు పెట్టలేదు, మేము పెట్టాము. మేము ఆ పైన పేరు గౌరవం ఉందని, అంబేద్కర్ పైన మాకు గౌరవం ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున పెట్టాము. ఇలాంటివి ఈరోజు 125 206 అడుగుల విగ్రహం పెట్టాము. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. అదే తరహాలో దళితుల అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరగాలండి. అదే తరహాలో దళితుల అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరగాలి. సైదా గారు ప్లీజ్, సైదా గారు చెప్పండి. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ఈ ప్రభుత్వంలో 17% దళితులకు కేటాయించినటువంటి నిధులు తగ్గాయి. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 42,000 కోట్ల రూపాయలు తగ్గించి బడ్జెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఎందుకు ఈ వివక్ష? ఒకటి శ్రీశైలం గారు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతోటి జగన్నాటకం ఆడుతా ఉంది. ఇది వాస్తవం. సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తా ఉంది. వీళ్ళు చెప్తా ఉన్నారు, మేము బటన్ నొక్కి మేము డబ్బులు వేస్తున్నాం, ప్రజలంతా మా కోట్లు అనుకూలంగా ఉన్నాయి, రేపు 2024 ఎన్నికల్లో పోలింగ్ బూత్కి వచ్చి అందరూ ఓట్లు గుద్దుతారని చెప్పి వీళ్ళు సంబరపడిపోతా ఉన్నారు. ఓటర్లు కూడా బటనే నొక్కుతారండి, మర్చిపోవద్దు. ఓటర్లు కూడా బటనే నొక్కుతారు. వాళ్ళు కూడా విఘ్నులు, వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు కూడా ఇదే ఆలోచన చేశారు. తెల్లారిలో 4 గంటల వరకు కూడా ఆడవాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. ఆయన కూడా పాపం పెద్ద ఆయన పొరపాటు పడ్డాడు. ఆయన కూడా మహిళలందరికీ 10,000 రూపాయలు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చాం, ఇంకేమైంది మనకు ఓట్లు పడతాయని చెప్పి ఆయన కూడా ఆనందపడ్డాడు. చివరికి ఏమైంది? సేమ్ టు సేమ్ రిపీట్ అయింది. ఈ విషయాన్ని మరి వైసీపీ నాయకులు గమనించాలా. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచన చేయండి, కోనసీమ జిల్లా మనం చూసాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాడు ముఖ్యమంత్రి గారు, 26 జిల్లాలు. మరి కోనసీమలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అంబేద్కర్ జిల్లా పెట్టమని చెప్పి ప్రజలు కోరారు. మీరు అంబేద్కర్ పేరుతోటి ఆ జిల్లా ఏర్పాటు చేయడానికి ఫస్ట్ గెజెట్ నోటిఫికేషన్ లో మీరు చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు? ఈ విషయం నాకు చెప్పండి. చివరికి మంత్రి ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు, ఒక దళిత మంత్రి ఇల్లు మనం చూసాం, తగలబెట్టారు. కోనసీమలో పైన దాడి జరిగింది, అదే విధంగా సుచరిత గారింటి పైన దారుణమైన పరిస్థితులు ఏర్పడితే కానీ మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టడానికి చేత కదా మీకు? కోనసీమ పక్కన అంబేద్కర్ని చేర్చారు. ఎందుకు ఈ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు మీరు? మీరు దళిత ద్రోహి మీ పార్టీ. దళితుల్ని నయవంచన గుర్తించినటువంటి పార్టీ మీ పార్టీ. దళితుల్ని హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ మీ పార్టీ. అలాగే దళిత డాక్టర్ని మరి మాస్క్ అడిగినందుకు పిచ్చోన్నిచ్చిగా చిత్రీకరించి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించిన పార్టీ మీ పార్టీ. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీ గురించి ఇంకా మా దళిత సోదరులు ఆలోచించుకుని కోరుతా ఉన్నా. ఈరోజు నవయుగ అంబేద్కర్ ఒక ఆయన మాట్లాడతాడు అంబేద్కర్ గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గురించి. అలాగే మరి యేసు ప్రభుత్వం పోలిసి మాట్లాడుతూ ఉంటారు ఈ పెద్ద మనుషులు కొంతమంది. వాస్తవాలు గ్రహించాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు, దళితులు, మైనార్టీలు, బీసీ సోదరులు వాస్తవాలు గమనిస్తా ఉన్నారు. ఈ దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మణిపూర్ లో మారణహోమం జరుగుతూ ఉంటే బీజేపీని విమర్శించడానికి నోరు రాని దౌర్భాగ్య ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళ అంబేద్కర్ కి దండలేసి విగ్రహాలు కట్టేది ఎంత దుర్మార్గం అండి ఇది. ఆలోచన చేయండి. వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు భ్రమిస్తున్నా ఉన్నారు. మణిపూర్ లో మహిళలు డైజెషన్ కావడంలా జగన్మోహన్ రెడ్డి గారు 2,106 అడుగులు విగ్రహాన్ని పెట్టే కొద్దికి
వీళ్ళకి లేదు డైరెక్ట్ రావడం లే. వేణుగోపాల్ గారు, నేను ఫస్ట్ నా కామెంట్ లో చెప్పా, మేము జగన్మోహన్ రెడ్డి గారు 120 విగ్రహాలు అడుగులు ఎత్తి విగ్రహాన్ని పెట్టడానికి స్వాగతిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే మీ విధానం, మీ పద్ధతులు, మీ పరిపాలనా విధానం, రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు. మీ విధానాలు సరిగ్గా లేవు. మీరు చెప్పేదొకటి చేసేదొకటి, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి మేము మాట్లాడుతున్నాం తప్ప మరొకటి కాదు. దీన్ని మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎస్ సైదా గారు మళ్ళీ వస్తానండి. విజయ్ గోపాల్ గారు, చాలా బాధించదగినటువంటి సంఘటన. అంగన్వాడీ వర్కరు కోనసీమ జిల్లాలో సమ్మె చేస్తూ, అంగన్వాడీల సమ్మెలో పాల్గొంటూ గుండె ఆగి చనిపోయినటువంటి సంఘటన. శాంతాకుమారి అనేటటువంటి అంగన్వాడీ వర్కర్ మరణించడం జరిగింది. జనసేన పార్టీ అంగన్వాడీ వర్కర్లకు గత 1.5 మంత్ నుండి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఆమె మరణంపై ఎట్లా స్పందిస్తారు? అదే అండి, ఇప్పుడు 1.5 మంత్ నుంచి రాష్ట్రంలో అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రోడ్లెక్కి అంతమంది పండగ పబ్బం కూడా లేకుండా వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు కనీసం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాన్ని షార్ట్అవుట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి, అంటే విగ్రహాల రాజకీయాలు గెలుపు ప్రాధాన్యతగా, అంటే దళితులు కూడా అంత అమాయకంగా లేరండి. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఒక డాక్టర్ సుధాకర్ గారు మరణం జరిగి ఉండకపోతే ఈ రోజు ఆ విగ్రహావిష్కరణని మనం స్వాగతించేవాళ్ళం. అలాగే ఒక ఎమ్మెల్సీ అక్కడ అతని డ్రైవర్ ని చంపేసి అతని భార్యకి ఇంటికి తీసుకొచ్చి అతని బాడీని అప్పచెప్పేసి వెళ్ళి, అటువంటి పరిస్థితుల్లో అతని ఎమ్మెల్సీని సస్పెండ్ చేసి అతనికి శిక్ష పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ రోజు ఆ విగ్రహావిష్కరణని మనం స్వాగతించేవాళ్ళం, బాధపడేవాళ్ళం కాదు. అనేక సందర్భాల్లో పెద్దాపురంలో 15 సంవత్సరాల పిల్లనే 3 యువకులు మా మానభంగం చేస్తే అదే పెద్దాపురం ఆగండి వేణుగోపాల్ గారు, అదే న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన శిక్ష పడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా జడ్జా? పక్కన తిప్పుకోవడం తప్పు కదా అంటున్నాం. పక్కన తిప్పుకోవడం తప్పు కదా? డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన తిప్పుకోవడం తప్ప? ప్రభుత్వాన్ని సుధాకర్ ఏం చేశాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఏం చేశారు, వాళ్ళంతా కేసులు పెట్టారు. వాళ్ళు రిమైండ్ పోయారు. చట్టం పరిధిలో ఉంది. చట్టం న్యాయం, ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేస్తుంది. వేణుగోపాల్ గారు, అదే చట్టం న్యాయం చేస్తుందండి. అటువంటి వ్యక్తుల్ని ఈ రోజుకి పక్కన కూర్చోబెట్టుకుని పక్కన తిప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఒక దళిత 100 మందిని చంపేస్తారు రైట్ మాట అండి. 100 మందిని చంపేస్తారు రైట్ కాదు. మా నాయకులు, మా కార్యకర్తలు ఎవరున్నా కూడా ఏమన్నా చేస్తుంటే దాని బాధ్యత మా నాయకులు తీసుకుంటాడు. అంటే మీకంత ఒక మనిషి ప్రాణం మీకు అంత చులకనగా ఉన్నమాట. జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ బాధ్యతలా? ఇక్కడ మేము మాత్రం గౌన్ భయపడి ఏం చేసాం, మాది బాధ్యత. వేళ దళితుల ఆత్మాభిమానం కానీ, దళితుల్ని చంపేసిన విధానం కానీ, దళితుల మానభానం అన్నింటిని అట్లా శిథిలాల కింద ఉంచి పైన అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి. అంతకు మించి ఏం కాదు. కానీ ఇక్కడ అంబేద్కర్ గారు మహనీయుడు కాబట్టి ఆయన విగ్రహం అంత ఈ రాష్ట్రంలో అంత పెద్ద విగ్రహం దాని పునాదులు కూడా అంతే పవిత్రంగా వైసీపీ ఉంచుంటుంటే ఈ రోజు ఇంకా ఆనందపడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేవాళ్ళు. ఆ పునాదుల కింద శవాలను పెట్టి దళితుల ఆత్మాభిమానాన్ని ఆ పునాదుల కింద పెట్టి మీరు అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టారు కాబట్టి మేము విమర్శిస్తున్నాం, దాన్ని తప్పు పడుతున్నాం. అలాగే నో క్రాస్ టాక్స్ ప్లీజ్, నో క్రాస్